హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందైతే మనం బజ్జీ మిరపకాయలను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని మధ్యలో అయితే ఘాటు పెట్టుకోవాలి. దాంట్లో అయితే వాము అలాగే ఉప్పు రెండు కలిపి మిక్సీ వేసుకుని ఆ పొడి అయితే పెట్టుకుంటున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇలానే మనం తీసుకున్న మిర్చి బజ్జీలన్నిటినీ ఇలానే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. దీంట్లోనే చింతపండు గుజ్జు అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నార్మల్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు అలానే అన్నిటిలోకి ఇట్లానే మనం మిర్చి బజ్జీని అనేది పెట్టేసుకుందాము. మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్ని పచ్చిమిర్చి పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోద్ది కదా, అందుకని ముందు అన్నీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోని చూస్తున్నారా, ఇలా చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే శనగపిండి తీసుకోవాలి. మీరు తీసుకున్న మిర్చిని బట్టి శనగపిండి క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ శనగపిండిలో మనం సరిపడా సాల్ట్ తీసుకోవాలి. అలాగే దాంట్లోని కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాము. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం మనకి క్రిస్పీనెస్గా అలానే పొంగడం కోసం అనమాట. చూస్తున్నారా, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం, ఎక్కువ కాదు, కొంచెం. ఎందుకంటే పిండి బ్యాటర్ అనేది మనకి చప్పగా ఉండకుండా ఉండటానికైతే లైట్గా ఓన్లీ కొంచెం వేసామన్నమాట. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్లో సరిపడా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు వాటర్ వేసుకుని మనం బజ్జీ బ్యాటర్కి సరిపడా క్వాంటిటీ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా. మేమైతే పిండి వేయడం అయితే మర్చిపోయామండి, తర్వాత అయితే వేస్తాము. మీరు కూడా చూసి అలా వేయకుండా ముందే వేసుకోండి. మనం శనగపిండి వేసుకున్నప్పుడే పిండి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. మేమైతే మర్చిపోయామన్నమాట. అప్పుడప్పుడు అందరూ మర్చిపోతూ ఉంటారుగా, అలాగే మేము కూడా. క్రిస్పీనెస్ వస్తుందన్నమాట మనకి పిండి వేయడం వల్ల. కొంచెం పిండి వేసేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ క్వాంటిటీలో ఇలా కలిపేసుకున్నామంటే మనకి బాగా వస్తాయి బజ్జీలు అనేవి. ఇదిగోండి చూస్తున్నారా, ఇలా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బజ్జీలను అయితే దాంట్లో వేసేసుకుందాము. అదే మిర్చి బజ్జీలు అయితే వేసేసుకుందామండి. ముందైతే నార్మల్గా ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇలా మనం అలానే మొత్తం ఉన్న మిర్చి అన్నిటిని కూడా ఇలా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకునేసి మళ్ళీ వేసుకుందామండి, అప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తాయి. చూసారా, చూస్తుంటేనే నోరు అవుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా మార్కెట్కి వెళ్ళి బజ్జీ మిర్చి తెచ్చేసుకుని వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈవినింగ్ స్నాక్స్కి అయితే మనకి చెప్పే పనే ఉంది, మిర్చి బజ్జీ హైలైటే కదా. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంతవరకు అయితే ఈవినింగ్ అంటే మిర్చి బజ్జీ అలానే బజ్జీలు ఇవే కదండి. ఇప్పుడంటే ఫాస్ట్ ఫుడ్ వచ్చేసినాయి, కానీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ బజ్జీలు అనేవి. ఇలా మనం అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు మరి బజ్జీలు వేస్తే దాంట్లోకి ఆనియన్స్ లేకపోతే ఎలా చెప్పండి, అందుకని చెప్పి అయితే ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాము. ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని మనం స్టఫింగ్ కోసం అయితే తయారు చేసుకుంటున్నాం అన్నమాట. మీరు కూడా చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా అయితే మనకి పిల్లలు వచ్చే టయానికి రెడీ చేసి పెట్టామంటే ఇంకా మనకి అయిపోతాయి అన్నమాట. ఒకసారి చూసేరాగానే మొత్తం అవి చేసేస్తారు, అంత బాగుంటాయి. ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుని దాంట్లోకి మనం కొత్తిమీర అలాగే
చూసారా బజ్జీలు, అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. ఇప్పుడు దాంట్లోకైతే ఆనియన్స్లోకి నిమ్మకాయ అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టఫింగ్ పెట్టుకొని తిన్నామంటే చూసారు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్నామని పెట్టుకొని మధ్యలో ఘాటు పెట్టేసుకుని కత్తితో స్టఫింగ్ చేసుకున్నామంటే అద్దరిపోతుంది. అంతే, అంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా ఆనియన్స్ని మధ్యలో పెట్టేసుకొని కత్తి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే చూసి వాయిస్ ఇస్తున్నప్పుడు ఇంకా నోరు ఊరుతుంది అనమాట. అంత బాగున్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇంకెన్ని వేరే రెసిపీస్ కోసం కామెంట్ చేశారంటే ఆ రెసిపీస్ కూడా మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.